ఆగస్టు నెలలో ఓటీటీలో రిలీజ్ అవబోతున్న అండ్ తప్పకుండా చూడవలసిన 7 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ చెప్పుకోబోయేది ద బర్త్డే బాయ్. ఇది డ్రామా థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలైలో థియేటర్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడింది. ఈ మూవీని ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఆగస్టు లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది ఎగ్జుమా. ఈ మూవీ 2024 లో రిలీజ్ అయింది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ అండ్ ఇది ఒక కొరియన్ మూవీ. తెలుగులో ఇది మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. ఈ మూవీ ఆగస్టు 12న బుక్ మై షోలో ప్రీమియర్ చేయబోతున్నారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది ది ఫ్రాగ్. ఇది కూడా కొరియన్ వెబ్ సిరీస్. ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఆగస్ట్ 23న ప్రీమియర్ చేయబోతున్నారు. అది కూడా నెట్ఫ్లిక్స్ లో కొరియన్, ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్ లో ఇది రిలీజ్ అవబోతుంది. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది జాక్ పాట్. ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీ. ఈ మూవీ యాక్షన్ కామెడీ డ్రామా జోనర్ లో ఉంటుంది. ఇందులో జాన్ సీనా లీడ్ రోల్ లో నటించాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది డైరెక్ట్ ఓటీటీ మూవీ కాబట్టి ఇది తెలుగులో కూడా రిలీజ్ అవ్వచ్చు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయేది సర్ఫిరా. ఇది ఒక బయోగ్రఫీ డ్రామా మూవీ. ఇందులో లీడ్ రోల్స్ లో అక్షయ్ కుమార్, రాధిక మాదన లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇది ఆకాశమే నీహద్రా మూవీకి రీమేక్. ఈ మూవీని సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ఈ మూవీని ఆల్రెడీ జూలైలో థియేటర్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఆగస్ట్ లో రిలీజ్ అవబోతుంది. బట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ ది యూనియన్. ఈ మూవీ స్పై యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ఆగస్ట్ 16న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది తెలుగులో కూడా మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. ఈ లిస్ట్ లో మనం లాస్ట్ చెప్పుకోబోయే మూవీ కైండ్స్ ఆఫ్ కైండ్నెస్. ఇది ఒక కామెడీ డ్రామా జోనర్ లో వస్తుంది. ఈ మూవీ ఆల్రెడీ జూన్ మంత్ లో థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీకి 10 కి 7 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆగస్ట్ 27న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ సెక్షన్ లో రిలీజ్ అవబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.